గజ్వెల్ ప్రజ్ఞాపూర్, మాది సిద్దిపేట జిల్లా. ఇక్కడికి ఈరోజు మేము రావడానికి కారణం ఏంటంటే, మేము పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో ఆర్పీలుగా పనిచేస్తున్నాము. మాకు ఇన్ని రోజుల నుంచి 2007 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు లేదు. ప్రతి ఒక్కటి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు, ప్రతి ఒక్కటి ఇంటింటి సర్వే ఏది కానీ పేద ప్రజలకు చేరాలంటే అది మా ద్వారానే. కానీ మాకు ఎలాంటి గుర్తింపు లేదు. అదే అంగన్వాడీలు, ఆశా వర్కర్లు అయితే ప్రతి దాంట్లో వాళ్ళే చేస్తున్నట్టుగా ముందుంచుతున్నారు. కానీ మాకు ఎలాంటి గుర్తింపు అయితే లేదు. కానీ చేసేది మాత్రం మొత్తం పనులు మేమే. మాకు ఇంతవరకు ఎలాంటి గౌరవ వేతనాలు లేవు. గత ప్రభుత్వం 4,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నామని చెప్పేసి ఇచ్చింది కొన్ని రోజులు. తర్వాత ఇప్పుడు మాకు ఎలాంటి గౌరవ వేతనాలు లేవు. దయచేసి మాకు కనీస వేతనము, మాకు ఐడి కార్డ్సు, డ్రెస్ కోడు, ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్సు ఇవన్నీ కల్పించాలని చెప్పేసి మేము ఈ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. అట్లనే మాకు ఇన్ని రోజుల నుంచి మేము చేస్తున్న పనికి ఏ గుర్తింపు లేదు. కనీసం ఇప్పుడైనా మమ్మల్ని ఈ మెప్మాలో పనిచేస్తున్నటువంటి మేము ఆర్పీలను గుర్తించి మాకు కనీస వేతనాలు కానీ, తర్వాత మాకు ఉద్యోగ భద్రత ఇవన్నీ కల్పించాలని మేము సీఎం గారిని వేడుకుంటున్నాం. నా పేరు ధనలక్ష్మి. నేను ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి మాట్లాడుతున్నా. 33 జిల్లాలలో కలిపి 6,000 మంది రిసోర్స్ పర్సన్లు ఉన్నాము. మేము ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ముఖ్యంగా అనుసంధాన కార్యకర్తగా మేమే వర్క్ చేస్తాం. ప్రభుత్వం ఎటువంటి స్కీమ్స్ పెట్టినా కూడా, ఎటువంటి సర్వేలు పెట్టినా కూడా వాటిలల్లో ముందుండి బాధ్యత తీసుకొని చేయించేది మేమే. ప్రజలలో మమేకమై ఉంటాం కనుక మేమే ఎక్కువ పనిచేస్తాం. కాకపోతే మాకు ఇప్పుడు తగినటువంటి గుర్తింపు లేదు. 20 సంవత్సరాల నుండి ఇదే మెక్మాను నమ్ముకొని పనిచేస్తున్నాం. కానీ మాకు తగిన గుర్తింపు లేదు, తగిన వేతనం లేదు. ఇప్పుడు పెరిగిన రోజులలో వేతనాలు కనీసం ఒక మధ్యతరగతి కుటుంబం బ్రతకడానికి 20,000 మినిమం ఉండాలి. కానీ మా జీతం వచ్చేసి 4,000 అన్నారు. మున్సిపాలిటీ నుంచి 2,000 సమైక్యల కాడ తీసుకోమన్నారు. కానీ ఆ 4,000 కూడా కనీసం ఇప్పుడు 8 నెలల నుంచి రావట్లేదు. గవర్నమెంట్ ఫామ్ అయ్యడానికి ముందు మీకు 2,000 వేతనం పెంచినమమ్మ అన్నారు. కానీ ఇప్పటి వరకు 4 నెలలు మొత్తం 8 నెలల జీతాలు రావాలి. ఇంతవరకు రూపాయి జీతం ఇవ్వట్లేదు. మొన్న రీసెంట్గా చేసిన ప్రజాపాలన కూడా మేము పొద్దున్న 7 నుంచి మళ్ళీ రాత్రి 7 గంటల వరకు ప్రజాపాలనలో పాల్గొని ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా చూసుకున్నాము. అయినా మాకు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించట్లేదు. దయచేసి మేము ముఖ్యమంత్రి గారిని కోరుకునేది ఒకటే, మాకు తగిన వేతనం ఇచ్చి మాకు ఒక గుర్తింపు ఇవ్వాలి. అట్లనే ఐడి కార్డ్స్ అనేటి మా జిల్లా మొత్తం, రాష్ట్రం తెలంగాణలో మొత్తం ఉన్న ఆర్పీలకు ఒకటే గుర్తింపు కార్డు రావాలి. ప్లస్ యూనిఫామ్ కూడా అదే ఒకటే డ్రెస్ కోడ్ రావాలి. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ఇచ్చిళ్ళు డ్రెస్ కోడ్, అది కరెక్ట్ కాదు. అన్ని జిల్లాలకు కలిపి ఒకటే డ్రెస్ కోడ్ ఉండాలి. మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇట్లాంటివన్నీ కొన్ని చిన్న చిన్న నియమ నిబంధనలు పెట్టినాము. కానీ మా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మాకు తగిన వేతనాలు వెంటనే రిలీజ్ చేసి మాకు వేతనం పెంచేది అది కూడా చూడాలన్నది మా మనవి. ఇంకొకటి మాది జాబ్ కార్డు ఒకటి రావాలి. ఇంకొకటి పర్సనల్ అకౌంట్కే మాకు వేతనాలు వచ్చేటట్టు చూడాలి. వాళ్ళు ఇచ్చే వేతనం వచ్చేసి సమైక్య అకౌంట్లో వేస్తే మళ్ళీ సమైక్య నుంచి మాకు ఇబ్బంది అవుతుంది. అదేదో డైరెక్ట్ మాకు మా అకౌంట్కే వచ్చే విధంగా బడ్జెట్ కేటాయించాలన్నది మాది. ఇంకొకటి టైమింగ్స్ అనేటివి అస్సలు లేవు మహిళలకు. పొద్దున్న 7 నుంచి రాత్రి 7 వరకు అంటే అర్థం చేసుకోండి. మాకు టైమింగ్స్ లేవు. ముందు టైమింగ్స్ కావాలి. ప్రజలలో మమైకమై ఉంటాం కనుక రాత్రి బాగులు ఎవరు పడితే వాళ్ళు వస్తూనే ఉంటారు. వాళ్ళ సమస్యలు చెప్పేది తీర్చేది కూడా సగం వరకు మేమే, ఎవరు ముందుకు రారు. కనుక మమ్మల్ని గుర్తించి కాపాడితేనే బాగుంటుంది అన్నది మా ఉద్దేశం. కావున దయచేసి మాకు వేతనాలు, ఐడీలు ఇవన్నీ మంజూరు చేయవలసిందిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. హన్మకొండ జిల్లా మాది. మేము ఆర్పీలుగా మేము వెట్టి చాకిరి బాగా చేస్తున్నాం. ప్రతి పనిని, ప్రతి వ్యాక్సిన్లో కానీ, కరోనా సమయంలో కానీ, మన మిషన్ భగీరథ సర్వే కానీ, ఓడిఎఫ్ సర్వే కానీ, పిల్లల సర్వే కానీ, ప్రతి ఒక్క సర్వేలో మేము పాల్గొని అలుపు లేకుండా మేము శ్రమ చేసినా కూడా మాకు గుర్తింపు అనేది లేకుండా వెళ్తుంది. కాబట్టి మమ్మల్ని ఈ ప్రభుత్వంలో మమ్మల్ని గుర్తించి మాకు సహకారం చేస్తాడనే నమ్మకంతో మేము ఇక్కడ దానికో వచ్చినాం. మాకు సీఎం గారు మాకు ఎట్టి పరిస్థితులైనా మాకు చేస్తాడన్న నమ్మకంతో మేము ఉన్నాం. కాబట్టి మాకు ఒక జీవిత బీమా, మాకు కనీస వేతనం కూడా మాకు అందాలని కోరుకుంటున్నాం సార్. హన్మకొండ జిల్లా నుంచి వచ్చినాం మేము. నేను 2008 నుంచి చేస్తున్నాము ఈ మెట్మా ఆఫీస్లో. కానీ ఇంతవరకు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు గుర్తింపు లేదు, కనీస వేతనం లేదు. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మాకు మా కనీస వేతనం పెంచాలని గవర్నమెంట్ను కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు వీరమణి. సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సదాశివపేట టౌన్కి మాజీ కార్యదర్శిని నేను. అయితే మాకు గత 8 నెలలుగా జీతాలు లేవు టైంకి. మా పరిస్థితి గత 8 నెలలుగా మాకు వేతనాలు మాకు అందలేవు. మరియు మాకు వేతనాలు గినా సరిపడా వేతనాలు లేవు.
కాబట్టి మేము మా డిమాండ్లను లెటర్ పూర్వకంగా అందజేయడం జరిగింది. మా పరిస్థితులను రేవంత్ అన్న కూడా గమనించి మా ఆడపిల్లలందరినీ ఆదుకోవాలని కోరుకుంటూ మా జిల్లా తరఫున నేను మాజీ కార్యదర్శిని మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారము. మేము మెప్మాలో ఆర్పీలుగా పనిచేస్తున్నాము. మేము 2007 నుండి పనిచేస్తున్నాం. ప్రతి ప్రభుత్వ పథకాన్ని మేము ప్రజలకు చేరవేస్తాం. అయినప్పటికీ మమ్మల్ని ఇంతవరకు గుర్తింపు లేదు. గత ప్రభుత్వంలో 4000 జీతం ఇచ్చిరు. అదే వేతనానికి పనిచేసాము. ప్రస్తుతం 8 నెలల నుండి మాకు జీతాలు లేవు, వేతనాలు లేవు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మమ్మల్ని గుర్తించి మా వేతనాలు పెంచి కనీస వేతనాలు ఇప్పించాలని మేము కోరుకోవడం జరుగుతుంది. గౌరవనీయులైన రేవంత్ రెడ్డి అన్నగారికి వినతి చేయడం ఏమనగా, గత 2007 నుండి మేము రిసోర్స్ పర్సన్గా డాక్రా గ్రూపులకి వర్క్ చేస్తున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ నుండి వచ్చిన ప్రతి స్కీమ్ని ప్రజలలోకి తీసుకెళ్లేది, ప్రతి పనిని చేసేది మా డిస్టిక్ లెవెల్లో ఉండే ప్రతి ఒక్క ఆర్పీ మండలాలలో, టౌన్లలో మేము ఇన్ని రోజులు నిర్వహిస్తూనే వస్తున్నాము. గత ప్రభుత్వం మాకు 4000 వేతనంగా గుర్తించి ఇవ్వడం జరిగింది. గత 8 నెలలుగా మాకు గౌరవ వేతనం ఇవ్వలేదు. కావున మాకు గౌరవ వేతనంతో పాటు మాకు తగిన కనీస వేతనము, దాంతోపాటు మాకు డ్రెస్ కోడు, మాకు గుర్తింపు కార్డు, మేము చేసే ప్రతి పనిని గుర్తించకుండా ఆ పనిని అంగన్వాడీ వాళ్ళు, ఆశా వర్కర్ వాళ్ళు చేస్తున్నారని గుర్తిస్తున్నారు. కావున మా యొక్క విన్నపాలను మీరు వినగలరు. ఈరోజు మేము ప్రోగ్రాంలో మా యొక్క సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుండి మేము వినతి పత్రము అందజేయడం జరిగింది. కావున మాకు తగిన వేతనాలు ఇప్పించగలరని మా ఆర్పీ తరపు నుండి మేము కోరుకుంటున్నామండి. మున్సిపాలిటీ నుండి వచ్చినాము. 22 మంది ఆర్పీలము పరకాల మున్సిపాలిటీ చేసేవాళ్ళము. మేము హన్మకొండ డిస్టిక్ పరకాల మున్సిపాలిటీ. మేమందరము ప్రజా దర్బార్కు మా యొక్క బాధలు చెప్పుకోవడానికి మేము ఇక్కడికి వచ్చినాము. మేము మహిళా సంఘాలల్లో 95లో జాయిన్ అయినాము. 98 నుండి మేము ఈ యొక్క మున్సిపాలిటీ డిఆర్డిఏ నుండి మేము అప్పుడు మోటివేటర్గా జాయిన్ అయినాము. అప్పుడున్న ప్రభుత్వము టీడీపీ నుండి, అప్పుడు టీడీపీలో ప్రభుత్వం మాకు మోటివేటర్గా జాయిన్ అయిన తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ గ్రామ దీపికలు అని అన్నారు. మళ్ళీ కొద్ది రోజులకు మెక్మా నుండి మున్సిపాలిటీకి అటాచ్ చేసి మెక్మా నుండి రిసోర్స్ పర్సన్ అని మాకు పేర్లు వేరు పెట్టారు. కానీ పని అంతా ఒకటే. మేము ఇన్ని రోజుల బట్టి ఎలాంటి వేతనం లేకుండా 2018 దాకా ఎట్టి శాఖల లాగానే గ్రూపులకు స్వచ్ఛంద సేవగా చేశాము. 2018 నుండి మాకు కనీస వేతనము 4000 గవర్నమెంట్ అప్పుడు గుర్తించింది. శ్రీనిధి వడ్డీ నుండి గుర్తించింది. ఇప్పుడు 8 నెలల నుండి ఆ 4000 కూడా శ్రీనిధి నుండి ఏమి బడ్జెట్ లేదు మీకు, కానీ మాకు 8 నెలల నుండి వేతనము లేదు. కనీసానికి 18 రకాల సర్వే మున్సిపాలిటీలో ఎలాంటి సర్వే వచ్చినా మాతోనే చేయిస్తున్నారు. ప్రతి ఒక్కటి అప్పుడు కోవిడ్ సర్వే మాతోనే చేయించిండు, గృహలక్ష్మి మాతోనే చేసిండు, కళ్యాణ లక్ష్మి మాతోనే చేయించిండు. ఇలాంటి ఎన్ని సర్వేలు వచ్చిన ప్రభుత్వం నుండి ఎన్ని రిలీజ్ అయినా అన్ని ప్రతి ఒక్కటి మాతోనే చేయించి మాకు టైము అన్నది లేదు, టైం పాలన లేదు. పొద్దున 7-6 గంటల నుండి కూడా పట్టణ ప్రగతి కూడా మాతోనే చేయించిండ్రు. మళ్ళా RRR సర్వే, ఇంకా ఎన్నో రకాల మొత్తం 18 రకాల సర్వే చేయించుకుంటూ మాకు టైం అంటూ ఉండదు. పొద్దున 7 గంటలకు వస్తే సాయంత్రం 7 అవుతుంది, అనవసరం అయితే 8 కూడా అవుతుంది. ఇంట్లో ఎలాంటిదైనా మాతోనే చేయించి మాకు వేతనం లేకుండా, ఓ టైము లేకుండా ఇలాంటి పనులు మాకు చేయించి కనీసానికి మమ్మల్ని గుర్తించడం కూడా లేదు. రిసోర్స్ పర్సన్ అంటే ఎవరు లేరు. ఈరోజు కూడా ఇన్ని రోజుల బట్టి మేము ఇన్ని పనులు చేస్తున్నాం. ఈరోజు మెక్మా ఆర్పీలు అంటే ఎవరు లేరు. ఈరోజు కూడా ఏమి అంటున్నారు, ఇప్పుడు ఈ ప్రభుత్వము 6 రకాల స్కీములు ఇప్పుడు రిలీజ్ చేస్తే ముందు దాంట్లో కూడా అంగన్వాడీ ఆశా వాళ్ళ నచ్చలు, కానీ మేము అప్పుడు ప్రజాపాలన దాంట్లో కూడా మేము పాల్గొని అవన్నీ సర్వేలు మేమే చేసాము. కానీ ఇప్పుడు ఇంక అవి సెలెక్ట్ చేయాలంటే ఆశా వాళ్ళు అంగన్వాడీ అని పేరు చెప్పిండ్రు, కానీ మా మెక్మా ఆర్పీలు అని కూడా మాత్రం చెప్పలేదు. మెక్మా అనేది ఎక్కడ ఎవరికి తెలుస్తలేదు కదంటే. పనిచేసేది మేము
పేరు మాత్రం మాది ఏమీ లేదు. కాబట్టి ఇది దయచేసి మీ దృష్టికి ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టికి తీసుకొని మమ్మల్ని గుర్తించి మాకు డ్రెస్ కోడ్, ఐడి కార్డు, మాకున్న ఆగిన వేతనాలు రిలీజ్ చేసి మాకొకటి 164 అనే జీవో అది పెట్టారు. అది ఒకటి కూడా శ్రీనిధి నుండి మాకు వేతనం అని అదొకటి క్యాన్సిల్ చేసి మాకు అంటూ బడ్జెట్ కేటాయించాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. మా బాధలు కొంచెం మీరు మీ దృష్టికి తీసుకొని మమ్మలను గుర్తించాలని మా మనస్పూర్వక మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.